The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Revelation chapter 3. ప్రభు బలిలో పాల్పొంది దాని మునుపుగా ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము చూస్తాము. Revelation chapter 3. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము From 14th verse onwards to the end of the chapter responsively. 14వ వచనం మొదలుకొని అధ్యాయం చివరి వరకు కూడా మార్చి చదువుకుంటాం. Revelation 3:14 onwards. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుకుంటాం. And unto the angel of the church of the Laodiceans write, these things saith Amen, the faithful and true witness, the beginning of the creation of God. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను నా మేలు. So then, because thou art lukewarm and neither cold nor hot, I will spew thee out of my mouth. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, గుడ్డివాడును, దిగంబరునై ఉన్న ఎరగక నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసినాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. I counsel thee to buy of me gold tried in the fire, that thou may be rich, and white raiment, that thou may be clothed, and that the shame of thy nakedness do not appear, and anoint thine eyes with the eyesol, that thou mayest see. నేను ప్రేమించు వారందరిని గద్దించి శిక్షించున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. Behold, I stand at the door and knock. If any man hear my voice and open the door, I will come into him and will sup with him and he with me. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనందు కూర్చున్న ప్రకారం జయించు వారు నాతో కూడా ఆయన సింహాసనందు కూర్చుని ఇచ్చెదను. He that hath an ear, let him hear what the Spirit saith unto the churches. Shall we pray? ప్రార్థన చేసుకుంటామండి. Loving Father, we thank thee for helping us during the worship. మా ప్రేమ కలిగిన పరలోక తండ్రి, ప్రభు ఆరాధన సమయంలో మీరు మాకు సహాయపడినందుకు వందనాలు. Also we thank thee for the presence which we could enjoy during the first worship service in the morning. అదే సమయంలో ఉదయకాలం జరిగినటువంటి మొదటి ఆరాధన కార్యక్రమంలో కూడా మీ సహాయం మాకు కనపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. Now before participating in the table, as we are looking into thy word, O Lord, open thou our eyes of understanding, also open thou thy scriptures unto us. తండ్రి ప్రభా, మరొకసారి మీ బలిలో పాలు పొందటానికి వచ్చి ఉంటుండగా తండ్రి ప్రభా, మీరే నీ యొక్క లేఖనాలను తెరిచి అదే సమయంలో మా యొక్క మనోనేత్రాలను వెలిగింప చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. According to our individual needs and also corporate need, the Holy Spirit may minister the words of life unto us. తండ్రి ప్రభా, వ్యక్తిగతమైన మా అక్కర కొలది, సమష్టిగా మేము కలిగినటువంటి అక్కర కొలది దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ఆ జీవం కలిగినటువంటి వాక్కులను మాకు తను పరిచయం చేయలాగున చేయండి. We are bringing all of us under the sprinkling of thy precious blood. మాదని కూడా ప్రశస్తమైనటువంటి రక్త ప్రోక్షణం తెచ్చుకొనుచున్నాం. Claiming thy promises, ascribing all glory unto thy holy name, in Jesus precious name we pray. నీ యొక్క వాగ్దానములను కోరుకుంటూ సమస్తమైనటువంటి ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. As we go through Revelation chapter 2 and 3, we can go through the letters the Lord has written unto the 7 churches. In other words, the complete church age. ప్రకటన గ్రంథము 2-3 అధ్యాయాల్ని మనం చదివినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సంఘాలకి 7 సంఘాలకి మరి ప్రభు చెప్పినటువంటి ఆ యొక్క ఉత్తరములను మనం చూస్తాం, పత్రికలు. వేరొక మాటలో చెప్పాలంటే ఇదంతా క్రోడీకరించి సంఘ యుగాలని మనం చూడవచ్చు. These 7 letters can be applied right from the formation or the birth of the church, that is from the day of Pentecost even up to the rapture. చూడండి, ఈ యొక్క 7 సంఘాలు మనం గమనించినట్లయితే మొదటి సంఘ ఆరంభం అంటే పెంతెకోస్తు దినం మొదలుకొని సంఘం ఎత్తబడుట అనేటువంటి ఆ దినం వరకు కూడా ఉండేటువంటి ఆ సమయాన్ని సూచిస్తూ ఉంది. And we all know the whole church age is divided into 7 parts. మనందరం కూడా ఎరుగుదుము, సంఘ యుగం అంతా కూడా 7 భాగాలుగా విభాగించబడింది. And the first century, right from the day of Pentecost even up to the end of the first century, it is known as the apostolic era. చూడండి, మొదటి ఆ యొక్క సంఘము మనం గమనించినట్లయితే ఇది అపోస్తలుల యుగం అంటారు. అంటే ఆ పెంతెకోస్తు నాడు మొదలుకొని అపోస్తలు వారు జీవించినటువంటి కాలం నాటి వరకు కూడా. And the second church, Smyrna church, we all know
the persecuted Roman era. తర్వాత రెండవ సంఘము ఈ స్ముర్నా సంఘము ఆ రోమా మరి వారితో కూడా శ్రమ హింస పొందిన సంఘ యుగం. And the third church, Pergamum, we can see it is the Byzantine era, that is Constantine once again revived the church. తర్వాత మూడో సంఘ యుగం మనం గమనించినట్లయితే పరగమము అది బైజంటైన్ అంపైర్ అంటే రాజ్యము. ఆ సమయంలో కాన్స్టంటైన్ చక్రవర్తి మరలా ఈ సంఘానికి లేక క్రైస్తవులకు స్వేచ్ఛనిచ్చాడు. And slowly the popes gained so much momentum. ఆ సమయంలోనే ఈ పోపులు అనేటువంటి వారు అధికమైనటువంటి అధికారాన్ని ఆధిపత్యాన్ని వారు పొందారు. That's why the next church, Thyatira, it can be compared to papal era where pope was ruling. Even the government was under the control of the religious authorities. అంచేతనే తర్వాత ఈ యొక్క తుయతర సంఘం అనేటువంటిది ఈ యొక్క పోపులు వారు ఆధిపత్యం చలాయిస్తున్నటువంటి దినాలు అని చెప్పుకోవచ్చు. ఎంచేతంటే ఆ పోపుకి మిగతా రాజులు సైతం కూడా లోబడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. Then the fifth church age is Sardis church. It is known as the Reformation era because God used Martin Luther for the Reformation. ఆ తర్వాత ఐదవ సంఘం మనం గమనిస్తాము, సార్దిస్ సంఘము. అది మరి ఈ యొక్క ఉజ్జీవము లేక ఈ యొక్క ప్రొటెస్టెంట్ కాలం ఆరంభమైంది. ఆ సమయంలోనే దేవుడు ఈ మరి గమనించినట్లయితే మార్టిన్ లూథర్ను ఉపయోగించుకొని ఉజ్జీవాన్ని తీసుకొచ్చాడు. And after that the age of Philadelphian church. అటు తర్వాత ఫిలదెల్ఫియా సంఘ యుగం. And it is known as the evangelical era. దాన్ని సువార్త ప్రకటించబడినటువంటి యుగం అని అంటుంది. God has raised many great men of God across the whole world to preach the gospel, especially the Philadelphian era, that is from 1700 to 1900 AD. చూడండి, ఫిలదెల్ఫియా సంఘ యుగం అంటే ప్రత్యేకంగా 1700 సంవత్సరం మొదలుకొని 1900 సంవత్సరం వరకు కూడా దేవుడు అనేక మంది దైవజనులను ఆయన లేపుకొని సువార్త ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడినట్లుగా వారిని ఉపయోగించుకున్నాడు. People like D.L. Moody, Charles Spurgeon, చూడండి, డిఎల్ మూడీ లాంటి వారు కావచ్చు, లేక చార్లెస్ స్పర్జన్ లాంటి వారు కావచ్చు. and you know John Wesley and also William Carey to India. తర్వాత జాన్ వెస్లీ భారతదేశానికి విలియం కేరీ గారు వచ్చారు. And even David Brainerd, తర్వాత డేవిడ్ బ్రైనార్డ్, even Jonathan Edwards, తర్వాత జోనథన్ ఎడ్వర్డ్స్. Hudson Taylor to China, చైనా దేశానికి హడ్సన్ టైలర్ వెళ్ళారు. Adoniram Judson to Burma, అదోనిరామ్ జడ్సన్ బర్మా దేశానికి even వెళ్ళాడు. Robert Moffat and David Livingstone to even to Africa. తర్వాత రాబర్ట్ మాఫెట్, డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా Even ఖండానికి in వెళ్ళారు. India, Henry Martin, తర్వాత ఈ భారతదేశానికి హెన్రీ మార్టిన్ వచ్చారు. even George Muller. తర్వాత జార్జ్ ముల్లర్. All these great men of God, they are born, you can see in internet or anywhere, between 1700 and 1900. చూడండి, ఈ దైవజనులు ఈ గొప్ప చెప్పుకున్నటువంటి పేర్లన్నీ కూడా మీరు ఇంటర్నెట్లో కూడా చూసుకోవచ్చండి. 1700 సంవత్సరాలు మొదలుకొని 19వ శతాబ్దం వరకు కూడా ఆ మధ్యకాలంలో వాళ్ళు జన్మించారు. Each one is a great man of God. Each man moved the area where they were living. చూడండి, వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా గొప్ప దైవజనులుగా ఉండినారు. వారు నివసిస్తున్నటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని ప్రభు కొరకే వారు కదిలించారు. The people like D.L. Moody, 2 continents, even America and Europe. చూడండి, డిఎల్ మూడీ లాంటి వాళ్ళు 2 ఖండాలంటే ఈ అమెరికా ఖండాన్ని తర్వాత ఐరోపా ఖండాన్ని ప్రభు కొరకు కదిలింపు చేశారు. So brothers and sisters, the Philadelphian church age is the evangelical era. కనుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఫిలదెల్ఫియా సంఘ యుగం అనేది సువార్త ప్రకటించబడినటువంటి యుగం. But that is also over. అయితే మరి ఆ కాలం కూడా గతించిపోయింది. We are living in the last church age, that is Laodicea. ఇప్పుడు మనము చివరి సంఘ యుగము అంటే లవదోకియా సంఘ యుగములో జీవిస్తున్నాం. If you see right from the first church age, that is the apostolic era, చూడండి, మొదటి సంఘ యుగము అంటే ఈ అపోస్తలుల కాలము మొదలుకొని మనం గమనిస్తే right from that day till today, though God is showing so much grace, the church is declining, it is not progressing. చూడండి, ఆనాటి ఆదినం మొదలుకొని నేటి వరకు కూడా ప్రభు కృప అత్యధికంగా కనపరుస్తున్నా కూడా సంఘములో ఉన్నటువంటి ఆత్మీయ స్థితి అనేటువంటి తగ్గిపోతా ఉంది, కానీ అది పెరగట్లేదు. Quantity wise people are increasing, quality wise they are going down and down. చూడండి, ప్రజల సంఖ్య చూసినట్లయితే సంఖ్య పెరుగుతూ ఉంది, కానీ ఆత్మీయమైనటువంటి నాణ్యత విషయానికి వచ్చినప్పుడు ఆ యొక్క శ్రేష్టత తగ్గిపోతా ఉంది. The first century church is apostolic church, and this century church is apostate church. చూడండి, మొదటి సంఘ యుగము అంటే అది అపోస్తుల యుగము, ఆ సంఘము. ఇప్పుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సంఘ యుగము భ్రష్టత్వములో ఉన్నటువంటి యుగం. And the church at Ephesus called as his church, and today's church is my church, I church, that's all. చూడండి, మరి ఎఫ్ఎస్సిలో ఉన్నటువంటి ఆ సంఘం అయితే అది మనం చూసినట్లయితే ఆయన సంఘముగా పేర్కొనబడింది.
ఇప్పుడున్నటువంటి ఈ సంఘాన్ని మనం గమనించినట్లయితే మన సంఘం అని, మా సంఘం అని, నా సంఘం అని మనం అంటూ ఉంటాం. That shows we are living in the dangerous days. ఇది ఏం చూస్తుందంటే ఏదో ప్రమాదకరమైనటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. When you go through all the 7 letters that are written, చూడండి, రాయబడినటువంటి 7 పత్రికలు మనం గమనించినట్లయితే, yes, when John was writing, almost it is a prophecy because he was living in the first church age. యోహాను ఆయన రాస్తుంటున్నప్పుడు అది ప్రవచనంగా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఆ మొదటి సంఘ యుగం నాటి ఆ దినాల్లోనే ఆయన జీవించాడు. Whenever we are reading such prophecies, చూడండి, ఇలాంటి ప్రవచనాలు మనం చదువుతున్నప్పుడల్లా కూడా from 3 angles we have to see. 3 కోణాల్లోంచి మనం చూడాలి. One is దాంట్లో ఒకటి from the practical angle, second is prophetic angle, third is our personal angle. చూడండి, క్రియాశీలకమైనటువంటి దృక్పథంతో చూడాలి. రెండవదిగా ప్రవచనంగా ఏముందనేది చూడాలా. మూడవదిగా వ్యక్తిగతంగా నేనేం అన్వయించుకోగలను అనేటువంటి విధానంలో చూడాలి. What is the practical thing means? All these 7 letters are written to real churches with real problems of those days. It is true. చూడండి, క్రియాశీలకంగా మరి క్రియాపూర్వకమైనటువంటి ఆ యొక్క సంగతి మనం గమనిస్తే ఈ 7 పత్రికలు కూడా ఆ దినాన్న ఉనికిలో ఉన్నటువంటి 7 సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలను ఉద్దేశించి రాయబడ్డాయి. Church at సత్యం. Ephesus was there, Smyrna was there, all these churches were located in Asia Minor. Today if you see, that area is in the country Turkey. చూడండి, ఎఫెసు సంఘం కావచ్చు, స్మరణ సంఘం కావచ్చు, ఆ సంఘాలన్నీ కూడా ఆ దినాన ఉన్నటువంటి సంఘాలు ప్రస్తుతము ఈ చిన్న ఆసియా అంటే ప్రస్తుతం టర్కీ దేశంలో అవన్నీ కూడా మనకు అనుకోవచ్చు. So practically means literally the churches were there, some problems were there, and God addressed those problems through his servant. చూడండి, అక్షరాలుగా దాని యొక్క భావాన్ని మనం గమనించినట్లయితే ఆ దినాల్లో ఆ సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాల్లో సమస్యలు ఉన్నాయి, ఆ సంఘాల సమస్యలను ఉద్దేశించి ప్రభు ఈ మాటలు పత్రికలో రాశాడు. And the second perspective, from the second angle, అయితే రెండవ కోణంలో రెండవ భావం గాని గమనిస్తే, and it is prophetic also. God has prophesied what is going to happen tomorrow, because these things are written in the first century. We are living in almost 21st century. చూడండి, ఇది ప్రవచనాత్మకంగా చెప్పబడినటువంటి సంగతులు. ఎంచేతంటే రాయబడినప్పుడు వారు మరి మొదటి శతాబ్దంలో వారు ఉన్నారు. ఇప్పుడు చూసినట్లయితే చివరి కాలంలో మనమున్నాం గనక భవిష్యత్తులో జరగబోయేవి వారు చెప్పారు. And accordingly, during every century, things have taken place because God's word stands true. చూడండి, చెప్పబడిన దాని ప్రకారంగానే ప్రతి యుగములో కూడా ప్రతి శతాబ్దంలో కూడా అక్షరాల అలాగే జరుగుతూ వచ్చింది. ఎంచేతంటే దేవుని వాక్యము సత్యమైనటువంటి And సంగతి. the third purpose why this is recorded, తర్వాత ఎందుకు ఈ సంగతులు రాయబడ్డాయి, మూడవ ఉద్దేశము, though it is written to church, చూడండి సంఘానికి ఇవి రాయబడినా కూడా, but at the end of every letter, let him that hath an ear, it is addressed to individual also. అయితే ప్రతి సంఘానికి రాస్తున్నప్పుడు ఆ పత్రిక చివర్లో ఆయన అంటాడు కదా, చెవి గలవాడు అని వ్యక్తిగతమైన మాట వాడుతూ, చెవి గలవాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినునుగా కాంటాడు. He is singling out every person. Let him hear, let her hear. Though I am writing to the church, it is not only to the church, and the message is to the individual also. So these messages are very personal to us. అంచేత ఆయన సంఘములతో ఆ మాట చెబుతున్నా కూడా ఆ చెవి గలవాడు వినుగాక, ఆమె వినుగాక, ఆయన వినుగాక అని చెప్తున్నప్పుడు ఆ సంఘాన్ని ఉద్దేశించి చెప్తున్నా, వ్యక్తిగతంగా నీకు నాకు అందులో సందేశం ఉంది. And if you see the Laodicean history, let us leave all those other things. మిగతా ఆ సంఘాలన్నీ ఈ విషయాలు మనం ప్రక్కన పెట్టి లవోదికీయ మీద కేంద్రీకరిస్తే, During the days of the king Antiochus II, that is, he is a Seleucid king. చూడండి, ఈ సెల్యూసిడ్ అనేటువంటి ఈ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి, Seleucid means after Alexander, the empire was divided into 4 parts taken by 4 of his army generals. చూడండి, ఆ సెల్యూసిడ్ సామ్రాజ్యం అంటే అలెగ్జాండర్ చక్రవర్తి చనిపోయిన తర్వాత ఆయన నలుగురు యొక్క అధిపతులు వారు 4 ముక్కలుగా చీలిపోయి రాజ్యాలు వెళ్తుంటారు. And one of the generals' name is Seleucus Nicator. Even India went under the control of Seleucus Nicator, right from Syria to India. చూడండి, ఆ దినాల్లో మరి 4వ ఒక అధిపతి సెల్యూకస్ నికేటర్ అని, ఆయన ఏలుబడిలో మన భారతదేశం కూడా ఆ భాగము ఆ భూభాగం ఆయన క్రిందకు వచ్చింది, ఆయన వెళ్తా వచ్చాడు. And those kings, the lineage of Seleucus Nicator, these Antiochus and all these people. ఈ సెల్యూకస్ నికేటర్ అనేటువంటి ఆ రాజు యొక్క వంశావళిలో ఆయన క్రమంలో వచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క యాంటియోకస్ II అని ఇలాంటి వారు. So around 260 BCE, కనుక క్రీస్తు శకం 260 సంవత్సరంలో, క్రీస్తు పూర్వము 260, 260 సంవత్సరంలో, and Antiochus II was ruling. ఈ యాంటియోకస్ II అనేటువంటి ఆయన పరిపాలిస్తున్నాడు. And he was having 2 wives. The first wife's name is Laodice.
ఆయనకి ఇద్దరు భార్యలు ఉండినారు. మొదటి భార్య పేరు లవోదికియా అనుకోవచ్చు. He is very rational. King can marry any number of people, but he married only two. చూడండి, రాజు అనేసరికి ఆయన ఎంతమందినైనా వివాహం చేసుకోవచ్చు, కానీ ఆయన కొంచెం మంచివాడు, ఇద్దరిని వివాహం The చేసుకున్నాడు. first wife's name is Laodice. కనుక ఆ మొదటి భార్య పేరు లవోదికియా. And in honor of her, in respect of her, he has built a beautiful city on an elevated plateau. చూడండి, ఆమె జ్ఞాపకార్థంగా, ఆమె ఘనతం కొరకై ఒక ఎత్తైనటువంటి స్థలంలో ఆయన కొరకై, ఆమె కొరకైనట్టు అందమైనటువంటి భవనాన్ని నిర్మించాడు, Because a city. పట్టణాన్ని. Yes, see, all the cities are built like that only. Caesarea, that is in honor of Caesar, and Tiberius, in honor of Tiberius Caesar. So these people, to please the other people, they used to build cities and naming after them. కనుక చాలా పట్టణాలన్నీ కూడా ఆయా ప్రజల్ని మరి వాళ్ళు మెప్పించే దాని కొరకే, వారు ఆ ఘనత కొరకే వారి కొరకే కట్టించారు. చూడండి, ఉదాహరణకి కైసరియా అంటే కైసరు పేరున, తిబెరియా అనేసరికి తిబెరియా చక్రవర్తి కొరకు అలా కట్టించారు. For example, ఉదాహరణకు Herod is a very cunning man. ఈ హేరోదు చాలా యుక్తి గలవాడు. To safeguard his prime minister post ఆయన ప్రధానమంత్రి ఆ హోదా కాపాడుకునే దాని కొరకు, and his king's post, అంటే ఆయన రాజు హోదాను the కాపాడుకోవడానికి కొరకే emperor Caesar was there. అక్కడ మరి చూసినట్లయితే కైసర్ చక్రవర్తి ఉండినాడు. And he built a city in the name of Caesar and named it as Caesarea, called him to open. Sir, I am so loyal to you. Then he said, okay, continue as the king. కనుక ఆయన ఒక పట్టణాన్ని నిర్మించినాడు. ఆ చక్రవర్తి పేరు మీద కైసరి అనేటువంటి సిజరి అనేటువంటి పేరు పెట్టాడు. అయ్యా, మీకు చాలా నమ్మకంగా ఉన్నాను కనుక మీరే రండి, మీరే దాన్ని తెరవండి అలా అయితే చెప్పాడు. సరే, బాగా ఇక్కడే ఉండని చెప్పాడు ఆయన. Same thing about Tiberius city also. అదే రీతిగా ఈ తిబెరి అనేటువంటి పట్టణం కూడా, After Caesar Augustus died, Luke 2:1, Tiberius Augustus Caesar has become the emperor in Luke 3:1. చూడండి, లూకాసు సువార్త మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో గమనించినట్లయితే అగస్టస్ అనేటువంటి ఆ చక్రవర్తి, ఆగస్ట్ అంటారు తెలుగులో, ఆయన మరణించిన తర్వాత మూడో అధ్యాయానికి వచ్చినప్పుడు ఈ తిబెరియా అనేటువంటి చక్రవర్తి And in his honor, once again, Herod built a Tiberias, that is the present city Tiberias in the area of Galilee in Israel. ఇక్కడ ఆయన ఘనత కొరకు ఆయన పేరు మీద ప్రస్తుతం తిబెరియా అనేటువంటి ఆ పేరు ఇప్పుడు కూడా ఇశ్రాయేల్ దేశంలో ఉంది. ఆ పట్టణాన్ని ఆయన నిర్మించాడు. So here, see, this King Antiochus too. చూడండి, ఇప్పుడు ఈ యాంటియోకస్ 2 అనే ఈ రాజు, We also will please our wives, isn't it? మనం కూడా భార్యలని మెప్పించే దాని కొరకు ప్రయత్నిస్తుంటాం కదా. King built a city and you and I bring a rose and on the birthday, that is our capacity. చూడండి, రాజు గనక ఆయన పట్టణాన్ని కట్టిస్తాడు, నీవు నేను అవుతే మామూలు సాధారణమైన వారం గనక పువ్వు అలాంటిదో తీసుకొని వచ్చేస్తావు, 10 రూపాయలు. లెక్క 10 రూపాయలు ఏదైనా కొరకు So that is our level. అంటే అది మన స్థాయి. So it is built on a higher plateau. గనుక అది ఎత్తైనటువంటి స్థలం మీద ఎత్తైనటువంటి భూభాగం So కట్టాడు. that it will have security from the enemy's attacks. ఎందుకు ఆ ఎత్తు మీద కట్టాడంటే శత్రువు దాడి నుంచి భద్రంగా ఉంటారని. It is very near, just 10 miles to Colossae. అది కొలస్సే పట్టణానికి చాలా దగ్గరగా, అంటే 10 మైళ్ళ దూరంలో ఉంటుంది. And those people, they were very proud people in the city of Laodicea. ఈ లవదికియాలో ఉన్నటువంటి ప్రజలు చాలా వారు గర్విష్ఠులైనటువంటి వారు, Because of their finances. ఎంచేతంటే ఆర్థికంగా బలంగా ఉండినారు. Even after that, during the Roman Empire, almost the center of banking of Roman Empire was in Laodicea. తర్వాత రోమా సామ్రాజ్య సమయంలో కూడా వారి యొక్క ఆర్థిక సంబంధమైనటువంటి కేంద్రం అంతా కూడా లవదికియాలో ఉండింది. Why I am telling all this story? ఎందుకు ఈ చరిత్ర అంతా It is not చెప్తున్నాను? story, actual history. ఇది కథ కాదండి, నిజంగా చరిత్ర. Why the Lord addressed the Laodicean church with such words? You are rich, you are blind, and these words are coming. చూడండి, ఎందుకని ప్రభు లవదికియా సంఘాన్ని ఉద్దేశిస్తూ నీవు ధనవంతుడు అనుకుంటున్నావు, అయితే నువ్వు గుడ్డివాడవు, ఈ మాటలు ఎందుకు వాడుతున్నాడు? So we must know the history. What is the condition of that city during those days? అందుకనే మనం చరిత్ర తెలుసుకోవాలి. ఆ దినాల్లో ఆ పట్టణ పరిస్థితి ఏంటనే తెలుసుకోవాలి. They are such proud people. చూడండి, వాళ్ళు ఎంత గర్విస్తులు అంటే In 61 AD, క్రీస్తు శకం 61లో Greeks are gone. ఈ గ్రీకీలు వెళ్ళిపోయారు, Romans have come into power. ఇప్పుడు ఆధిపత్యంలోనికి రోమీలు వచ్చారు. There was a big earthquake in Laodicea. ఈ లవదికియాలో గొప్ప భూకంపం వచ్చింది. Then the Roman Emperor Caesar asked them, okay, I will rebuild your city. అప్పుడు ఈ రోమా చక్రవర్తి కైసర్ ఆయన, పర్లేదండి మీ యొక్క పట్టణాన్ని నేను మరలా కట్టిస్తానని చెప్పాడు. And what they are telling? అప్పుడు వాళ్ళు ఏమన్నారు? You need not build us.
మీరేం కట్టాల్సిన అవసరం Yes, లేదు, we are having our own resources. మా వనరులు మా దగ్గర ఉన్నాయి. Their pride even rejected the request of the emperor. చూడండి వీళ్ళకున్న అహంకారం ఎంతంటే చక్రవర్తి వాళ్ళకి చేసిన మనవిని కూడా నిరాకరించారు వాళ్ళు. When I was working in the government, నేను ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు for one inspection I have gone to one project in Anantapur district. ఒక మరి తనిఖీ చేయటం కొరకే అనంతపూర్ జిల్లాలో ఒక స్థలానికి వెళ్ళాను. There was a dam that is constructed. అక్కడ ఒక డ్యామ్ కడుతున్నారు. On the way, ఆ we have మార్గంలో to cross a village. ఒక గ్రామం దాటి వెళ్ళాలి. Actually, the vehicle, the car is moving like this and like this. Is as we are landing. మేము దిగే సమయంలో కారు మేము వెళ్తున్నది అటు ఇటు అలా ఊగిపోతా The ఉంది. road is totally spoiled. అంటే అక్కడ ఉండేటువంటి ఆ రోడ్ సరిగా లేదు, పూర్తిగా పాడైపోయింది. Then I asked the engineers with me, అప్పుడు నాతో ఉన్నటువంటి ఇంజనీర్లను అడిగాను, we are sanctioning so many funds, why can't they lay this road to the project site? అడిగా ఏంటో ఇన్ని నిధులు జారీ చేస్తా ఉన్నాం కదా, ఎందుకని ఈ రోడ్ సరిగా వేయలేదు అని అడిగాను. They have already experienced the answers of those villagers. ఆ గ్రామస్తుల యొక్క జవాబులు అప్పటికే వాళ్ళకి అనుభవం కనుక And see what they said is, you ask sir, you ask those villagers. వాళ్ళు ఏమన్నారంటే మీరే అడగండి సార్, ఆ గ్రామస్తులను అడగండి Then అన్నారు. I stopped the vehicle in one place. అప్పుడు ఆ స్థలంలో ఆ బండి ఆపాము. And 4 or 5 cars are there. 4-5 కార్లు ఉన్నాయి. And I asked one of the villager. ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక ఆయన అడిగా. He is looking a little bit dignified. ఆయన చూడడానికి కొంచెం ఏదో చదువుకున్న వాళ్ళ కనబడుతున్నాడు. And I asked, sir, can we grant some amount for the road laying here? నేను ఆయనతో అన్నాను, ఇక్కడ ఈ రోడ్లు మీరు వేయించుకోవటానికి మీకు కొన్ని నిధులు జారీ చేయాలంటారా అన్నాను. Do you know what is his answer? ఆయన చెప్పిన జవాబు ఏంటో తెలుసా? మాకు చేత కాదా, నువ్వు హైదరాబాద్ నుంచి దిగొచ్చావా మాకు రోడ్ వేయటానికి, మేమే వేసుకుంటాం, నువ్వేమే అక్కర్లా. వాళ్ళు ఏమన్నారంటే మాకు సాధ కదా, నువ్వు హైదరాబాద్ నుంచి దిగొచ్చా వేయడానికి మేమే వేసుకుంటాం అన్నాడు. And the other engineer is looking at me. These are the answers we are hearing for so many years. అప్పుడు ఆ ఇంజనీర్లు నా వైపు చూసి అన్నారు, ఇన్ని సంవత్సరాల నుంచి ఇవే జవాబులు మాకు వస్తా ఉన్నాయండి This అన్నారు. is the situation in Laodicea. లవదీకియా కూడా అలాంటి పరిస్థితి. They are so proud people వారెంతో గర్వంతో because నిలబడ్డారు. of their finances, and secondly, all fashions were there because the black wool is much available there. చూడండి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరమైనటువంటి బలము, అదే సమయంలో ఈ ఉన్ని నల్లని ఉన్ని ఎంతగానో ఉండింది కనుక ఈ వస్త్రాలు బట్టలు ఎక్కువగా అక్కడ అమ్ముడుపోయేటువంటి And స్థలం. also it is a famous place for pharmaceuticals. అదే సమయంలో ఈ మందులు ఔషధాలు ఎక్కువగా తయారు చేయబడేటువంటి That's స్థలం. why the Lord is talking about their riches, about their garments, and about the eyesore. అందుచేతనే ప్రభు ఎంత ఖచ్చితంగా వారి యొక్క ధనాన్ని గురించి మాట్లాడతాడు, వాళ్ళ వస్త్రాల గురించి మాట్లాడతాడు, వారి కంటి కాటుకను గురించి మాట్లాడతాడు. Because we have to close by 6 o'clock, I have to run. 6 గంటలకు ముగించాలి కనుక త్వరగా వెళ్తున్నాం. Yes, but the church at Laodicea, అయితే లవదీకియాలో ఉన్న సంఘము, if you meditate those 7 churches, the letters written to the 7 churches carefully, మీరు జాగ్రత్తగా ఈ 7 సంఘాలకు రాయబడినటువంటి ఆ ఉత్తరాలు లేక పత్రికలు గమనిస్తే, and the first church he addressed, the church of Ephesus. మొదటి సంఘాన్ని ఆయన ఉద్దేశించి చెప్తా ఉంటున్నప్పుడు ప్రభు అంటాడు, In Telugu it is not so clear. తెలుగులో అంత స్పష్టంగా లేదు, ఎఫెస్లో ఉన్న సంఘము, But actually the church of Ephesus. ఎఫెస్ యొక్క సంఘము అని అనుకోవచ్చు. And why the Lord addressed like that? ఎందుకని ప్రభు అలాగన్నాడు? You are drifting away from my principles. మీరు నా నియమాల నుంచి వైదొలిగిపోతున్నారు. You want to live independently, losing the first love. మీరు మొదటి ప్రేమను కోల్పోయి వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా So it బ్రతకాలనుకుంటున్నారు. is a loving exhortation from the mouth of the Lord, church of Ephesus. అందుచేతనే ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ ఈ ఎఫెసీల యొక్క సంఘము అని ప్రేమపూర్వకంగా And గద్దించాడు. if you read the letters to the next churches, తర్వాత సంఘాలకు రాయబడినటువంటి ఉత్తరాలు మనం గమనిస్తే, let it be Smyrna, స్మరణ కావచ్చు, Pergamum, పెర్గమము, Thyatira, తుయతైరా, Sardis, సార్దీసు, Philadelphia. ఫిలదెల్ఫియా. All these 5 churches he writes, church in Smyrna, church in Thyatira, church in Sardis, church in Pergamum, church in Philadelphia, in, not of. చూడండి ఈ 5 సంఘాలు రాస్తా ఉంటున్నప్పుడు స్మరణలో ఉన్న సంఘానికి, తుయతైరాలో ఉన్న సంఘానికి, సార్దీసులో ఉన్న సంఘానికి అని రాస్తాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఫిలదెల్ఫియా మరి ఈ సంఘాలలో ఈ ప్రజలకు సంఘం అని అన్నాడు. See, what does it mean? దాని అర్థం ఏంటి This is my church. అంటే ఇది నా సంఘం. The God is owning the church. చూడండి ప్రభు
నాది సంఘం అని చెప్తున్నాడు. But when it came to the Laodicean church, if you see your English Bibles, King James Version, అయితే ఇంగ్లీష్ లో కేజీవి మీరు గమనించినట్లయితే లవదీకియా విషయానికి వచ్చినప్పుడు and there how he is addressing అక్కడ ఏ రీతిగా ఉద్దేశించి the చెప్తున్నాడు, church of Laodicea, not in Laodicea. లవదీకియా Telugu it is not clear. తెలుగులో అంత స్పష్టంగా లేదండి. లవదీకియాలో ఉన్న సంఘం, లవోదికయకు చెందిన సంఘం. లవదీకియాకు చెందిన సంఘం It is not mine. అంటే నాది కాదు, I am outside it. నేను వెలపలున్నాను. It is a serious exhortation given to the Laodicean church. For every church he is telling, the church in that place, when it came to Laodicea, church of Laodicea. అంచేత మరి మిగతా సంఘాలన్నీ గమనించినప్పుడు ఆ ప్రాంతములో ఉన్నటువంటి సంఘము అని రాస్తాడు కానీ చెప్తాడు కానీ లవదీకియా విషయానికి వచ్చినప్పుడు లవదీకియాకు చెందిన సంఘము అని అంటాడు. Because they are not doing the will of God. God is not there. God is outside the church. They are promoting their own ideas. They are promoting their own agendas. ఎంచేతంటే ఆ సంఘంలో ప్రభుకు వాళ్ళ స్థానం ఇవ్వట్లేదు. దేవుని చిత్తాన్ని ప్రక్కన పెట్టి వాళ్ళ సొంత కార్యకలాపాలని, సొంత ఆలోచన విధానాలని ఆ సంఘంలో వారు నడిపిస్తూ వచ్చారు. So the Laodicean church was blind to its own needs also, because it is blind. కనుక ఈ లవదీకియా సంఘము ఆ సొంత అక్కర్లేంటో కూడా గుర్తెరగనటువంటి గుడ్డితనములో, అంధత్వములో వారు ఉన్నారు. Not only that, it is unwilling to accept the truth, because it is blind. Blind man cannot accept the truth. అంతేకాదు అది గుడ్డితనం కలిగినటువంటిది కనుక గుడ్డి వాళ్ళు తమ సొంత సంగతులు ఒప్పుకున్నారు. అలాగన అది ఒప్పుకోవట్లేదు తప్పును. Before we participate in the table, బలలో పాలు పొందేదాని in మునుపుగా the light of the letter written to the Laodicean church, ఈ లవదీకియా సంఘానికి రాయబడినటువంటి ఉత్తరాన్ని మనం చూసుకొని I want you and me to examine our own lives in 4 particular areas. నీ జీవితాన్ని, నా జీవితాన్ని 4 ప్రత్యేకమైనటువంటి ఈ అంశాల్లో పరీక్షించుకోవాలని కోరుతున్నాను. So many things in detail we can see, చాలా సంగతులు వివరంగా చూసుకోవచ్చు. but only 4 things in a brief way. అయితే ఎంతో క్లుప్తంగా 4 సంగతులను చూసుకుంటామండి. Number 1, మొదటిది, the Laodicean church lost its vigor, or we can say the passion. ఈ లవదీకియా సంఘము వారి యొక్క ఆసక్తిని కోల్పోయినారు. Chapter 3, 3వ అధ్యాయము 16 and 17. 16-17 వచనాలండి. Thou art lukewarm. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలివెచ్చనగా ఉన్నావు అంటాడు. In Christian life, there are 3 spiritual temperatures will be there. చూడండి, ఆత్మీయమైనటువంటి క్రైస్తవ జీవితంలో 3 ఉష్ణోగ్రతలు ఉంటాయి. Number 1, మొదటిది, when he was speaking to us, our hearts are not burning. Yes, the disciples on the way to Emmaus, they were telling in Luke 24th chapter, burning temperature, that is hot. చూడండి, మొదటి ఉష్ణోగ్రత ఏంటంటే మండుచున్నటువంటి వేడిమి. లూకాసు వార్త 24 అధ్యాయంలో 24:32. 24:32లో ఎమ్మాయి మార్గములో వెళ్తున్నటువంటి ఆ శిష్యులు వారు యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అంటారు, ఆయన మనతో మాట్లాడుచుండినప్పుడు మన హృదయంలో మండుచుండలేదా When he అంటారు. opened the scriptures unto us, ఆయన మనకు లేఖనములు తెరిచి when he is చెబుతున్నప్పుడు, speaking God's word unto us, దేవుని వాక్యమంతో మాట్లాడుతున్నప్పుడు oh, they both are speaking. Is your heart is not burning? Is your heart is not burning? వీరిద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుతూ నీ హృదయం మండుచుండలేదా, నీ హృదయం మండలేదా అని అంటారు. This is one spiritual temperature. ఇది ఒక ఆత్మీయమైన And ఉష్ణోగ్రత. another spiritual temperature. మరొక ఆత్మీయమైన ఉష్ణోగ్రత And ఏంటంటే, again in same 24th chapter of Matthew, 12th verse, it is written, because the iniquity is abound, the love of many shall wax cold. మరలా 24 అధ్యాయమే అయితే సరే మత్తయి సువార్త 24:12 వచనంలో అక్రమము విస్తరించడం వలన అనేకుల ప్రేమ చల్లారును This అంటాడు. is the cold condition, cold temperature. One is hot temperature and the other is cold temperature. కనుక మొదటిది వెచ్చగా ఉండేటువంటి ఉష్ణోగ్రత, రెండవది చల్లగా ఉండేటువంటి ఈ ఉష్ణోగ్రత. Both are talking about the believers only. ఈ రెండు కూడా విశ్వాసుల గురించే There, మాట్లాడుతున్నారు. those 2 believers' hearts were burning. Here in the end days, these believers' hearts have become very cold. చూడండి, అక్కడ మనం గమనిస్తూ వచ్చాం ఏంటంటే ఆ విశ్వాసులు ఇద్దరి యొక్క హృదయాలు మండుతా వచ్చాయి. అయితే అంత్య దినాల్లో ఉన్నటువంటి విశ్వాసుల హృదయాలు చల్లారిపోయాయి. The third temperature we are seeing in the Laodicean church in 3:16, lukewarm condition. మూడవ ఉష్ణోగ్రత ప్రకటన 3:16లో ఈ లవదీకియా సంఘాన్ని గురించి చూస్తాం ఏంటంటే నులివెచ్చనగా ఉన్నావు. Lukewarm heat is so comfortable and so complacent also. ఈ నులివెచ్చనగా ఉండేటువంటి ఆ వేడి అది వేడిగా ఉండదు, చల్లగా ఉండదు, అది బాగా ఉంటుంది, అది చల్లగా ఉన్నట్లుగా పైకి ఉంటుంది. We are preaching. మనం బోధిస్తున్నాం, We are praying and we are going to the house of God regularly. ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుని ఇంటికి We క్రమంగా are so వెళ్తున్నాం కదా. satisfied by seeing all the superficial activities. కనుక పైకి కనబడేటువంటి ఈ కార్యక్రమాలు వీటన్నిటిని చూసి ఎంతో సంతృప్తి చెందుతున్నాం. Today,
In many places, many of us, we are like that. ఈ దినాల్లో చాలా స్థలాల్లో మనం ఇలాగే ఉన్నాం. As believers, the God is expecting we must be fervent in spirit. Romans chapter 12 verse 11. చూడండి, మనము విశ్వాసులుగా ప్రభు మన యుద్ధ నుంచి కోరుతుంది ఏంటంటే రోమాపత్రిక 12:11 ప్రకారం ఆత్మయందు తీవ్రత కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. Yes, we must be fervent in our prayers. Colossians chapter 4 verse 12. మనము కొలస్సీ పత్రిక 4:12 ప్రకారంగా ప్రార్థనలో ఆసక్తి కలిగి ఉండాలి. Recently I was speaking to 8 to 10 countries via this Zoom. మరి ఇటీవల కాలంలోనే ఈ జూమ్ యాప్ ద్వారా 8 నుండి 10 దేశాల్లో ఉన్నటువంటి వారిని ఉద్దేశించి Because మాట్లాడారు. people are not able to gather together, now they are gathering over this Zoom app. మరి కలిసి రీతిగా కూడి రాలేకపోతున్న కారణం చేత ఈ జూమ్ యాప్ ను ఉపయోగించుకొని ప్రజలు కూడికలు పెట్టుకుంటున్నారు. Almost to every country I have shared this thought. దాదాపుగా ప్రతి దేశానికి చెందినటువంటి వాళ్ళతో ఈ తలం The పంచుకున్నాను. church has utterly failed in fulfilling what is written in Luke chapter 20, Matthew chapter 24 verse 14. మత్తయి సువార్త నేను ఏం చెప్పానంటే మత్తయి సువార్త 24:14 ఇవ్వబడినటువంటి ఆజ్ఞ నెరవేర్చే విషయంలో సంఘం సంపూర్ణంగా పతనమైపోయి విఫలమైపోయిందని చెప్తాను. What is written there? అక్కడ ఏ రాయబడింది? One of the signs of his coming. ఆయన రాకడ యొక్క ఒక సూచన. Before he comes, the gospel must be preached to all the nook and corner of the whole earth. చూడండి, ఆయన వచ్చేదానికి మునుపుగా ఈ రాజ్య స్వార్థ సకల జనులకు అంటే మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్ళిపోవాలి. Today, అయితే నేడు lakhs of evangelists are there. లక్షల కొలది స్వార్థికులు ఉన్నారు. But this is not fulfilled. అయితే ఇది ఇంకా The నెరవేర్చబడలేదు. gospel has not gone to the nook and corner of the whole world. సర్వ ప్రపంచములో ఆ యొక్క చూడండి ఇక్కడ మూల ప్రాంతాలకు కూడా ఈ స్వార్థ వెళ్ళలేదు ఇంకా. Let us say in Hyderabad 10,000 evangelists are there. అంటే అనుకున్న హైదరాబాద్ లో 10,000 మంది స్వార్థికులు But ఉన్నారు. there are some pockets in Hyderabad even today with 10,000 evangelists. They are not touched by the gospel. అయితే హైదరాబాద్ లోనే కొన్ని స్థలాలు ఎలాగున్నాయంటే ఎంతమంది 10,000 మంది స్వార్థికులు ఉన్నా అక్కడికి స్వార్థ ఇంకా చేరలేదు. Why it is like that? ఎందుకు అలాగుంది? Because we are not serious about the work of God. ఎందుచేత ఈ దేవుని పని విషయమై మనకు అంత ఆసక్తి గాని అశ్రద్ధ చూపట్లేదు. The passion is lost. ఆసక్తి కోల్పోయాం. We are so satisfied. I am going to the house of God, attending, giving something there, and I have seen that face, this face. Praise the Lord. Finish. చూడండి, మా ఎంతో సంతృప్తి చెంది ఉంటాయంటే నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుని ఇంటికి వెళ్తున్నాను, ఆ కానుక వేస్తున్నాను, అక్కడ వాళ్ళని వీళ్ళని చూస్తున్నాను, ప్రైజ్ లార్డ్ చెప్తున్నాను, ఇంటికి వెళ్ళిపోతున్నాను, చాలా అనుకుంటా. There is no burden. అయితే లోపల భారం లేదు. And God may be thinking, దేవుడు అనుకుంటున్నాడు, I have already said that the whole world will be submerged with the gospel. నేను ఇదివరకే చెప్పాను, సర్వ లోకం కూడా ఈ స్వార్థ చేత ముంచెత్తబడాలి. And those people who are born again, they are sitting lazy. అయితే రక్షణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఎంత సోమరులుగా కూర్చొని The ఉన్నారు. vigor and vitality to preach the gospel which was there in the first century is not there today. ఆ మొదటి శతాబ్దములో సువార్త ప్రకటించాలన్నటువంటి ఆసక్తి గాని శ్రద్ధ గాని ఈ ప్రస్తుత దినాల్లో లేవు. When I see their faith, I am having a question. When I go back again, can I find faith among the people? నేను వారి విశ్వాసాన్ని చూసినప్పుడు నాకే అనుమానం వేస్తా ఉంది, మనుష్య కుమారుడి భూమికి తిరిగి వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొంటాడా? In this situation, ఈ పరిస్థితుల్లో how this 24:14 will be fulfilled? ఈ 24:14 ఎరగతిగా నెరవేర్చబడుతుంది. My word is eternally settled. నా వాక్యము నిత్యముగా Heaven and స్థిరపరచబడింది earth may అంటాడు. pass away. భూమి ఆకాశాలు గతించిపోతాయి. Then suddenly, అప్పుడు అకస్మాత్తుగా ఉన్నట్టుండి small virus have come before God. దేవుని దగ్గరకు ఒక చిన్న వైరస్ వచ్చింది. That is called coronavirus. దాని పేరు కరోనా వైరస్. Lord, అదానింది ప్రభా, those millions of evangelists have failed. ప్రభా ఈ చూడండి కోట్ల లక్షల మంది స్వార్థికులు ఉన్నారు, విఫలమైపోయారు. Give me permission for 2 months. 2 నెలలు నాకు అనుమతి ఇవ్వమన్నా. I will go to every nook and corner of the earth and I will turn them to God consciousness. నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మారుమూల ప్రాంతానికి ప్రతి స్థలానికి వెళ్తాను, ప్రతి మనుషుల్లో దైవ భయాన్ని దేవుని గూర్చినటువంటి స్పర్శ కలగజేస్తాను. Today everywhere 2 things are there. చూడండి, ఈ దినాల్లో ఏ స్థలంలో అయినా 2 సంగతులు In all చూస్తున్నాం. more than 200 countries of the earth. ఈ భూమి మీద దాదాపుగా 200 దేశాల కంటే ఎక్కువ ఉన్నాయి. What are those 2 things? ఈ 2 సంగతులు ఏంటి? One is coronavirus, the other is God consciousness. చూడండి, ఒకటి ఏంటంటే కరోనా వైరస్, మరొకటి దేవుని గూర్చినటువంటి The భయం. evangelization work that is carried out today, nowhere in history, never before it was carried. చూడండి, ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్వార్థీకరణ అనేటువంటిది ప్రపంచంలో ఇంతకు మునుపు చరిత్రలో ఎప్పుడు ఇలాంటిది జరగలేదు. We all know in the Bible from the book of Joel chapter 2 verse 25. మా అందరికి తెలుసు, బైబిల్లో యోవేలు గ్రంథము 2:25 వచనము. The cankerworm, the caterpillar or the locust or
the palmer worm, all these things are called as the armies of the Lord. చూడండి, అక్కడ మనం గమనించినట్లయితే ఆ గొంగలి పురుగులు కావచ్చు, ఆ మిగతలు మిగతా పురుగులన్నిటినీ కూడా వాటిని గురించి ప్రభు ఏమంటాడంటే అవి నా సైన్యము, నా మహాసైన్యం అంటాడు. Police could not close the wine shops. Coronavirus could close them. చూడండి, పోలీసులు ఈ మద్యము షాపులను ఆపు చేయలేకపోయినారు, మూయలేకపోయినారు. కరోనా వైరస్ మూసేసి. Joel wrote about it in Joel 1:4, I think you see. యోవేలు దాని గురించి రాశాడు. యోవేలు 1:4 అనుకుంటాను, Verse 5. 5వ వచనం. మత్తులారా మేలుకొని కన్నీరు విడుబడి, ఎందుకు లాస్ట్ లైన్ చివరి భాగం అండి, క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను. కరోనా వైరస్ అవడాని. కరోనా వైరస్ దీన్ని చేసింది, isn't it? కదా. It is more powerful. ఇది చాలా శక్తివంతమైన. God can use any method. దేవుడు ఏ పద్ధతినైనా వాడుకుంటాడు. Yes, we are not desiring for the people to die. అంటే ప్రజలు చనిపోవాలని ఆశించట్లేదు. But there is a purpose of God in sending the virus for the fulfillment of Matthew 24:14, because his second coming is very soon. అయితే ప్రభు యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉంది గనక మత్తయి సువార్త 24:14 వచనం నెరవేర్చబడాలనే ఉద్దేశం చేత ప్రభు ఈ యొక్క వైరస్ ని ఆయన పంపించాడు. That is my understanding. Our mindset must be changed. ఇది నా గ్రహింపు గనక మన ఆలోచన విధానం అనేది మారాలి. Oh, when some fever attacks us, చూడండి, ఏదైనా మనకు జ్వరం వచ్చినప్పుడు oh, immediately we will be praying. వెంటనే ప్రార్థిస్తాం, Lord, heal me. ప్రభువా Oh, స్వస్థపరచు. some people with tears, Lord, for 5 days I am suffering. We pray as if God has never helped us in the past. మనము కొంతమంది అవుతే ఎలా ప్రార్థిస్తారంటే, ప్రభు 5 దినాలుగా బాధపడుతున్నాను ప్రభు అంటే, ఇంకా ఇంతకు మునుపు ఎప్పుడు దేవుడు సహాయపడలేదు అన్నట్లు చేస్తారు. And if any new person comes, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే if they hear that prayer, ఆ ప్రార్థన వింటే, they will never accept Lord Jesus Christ. ఆ ప్రార్థన విన్నారనుకోండి, వాళ్ళు ప్రభుని ఎప్పుడు నమ్ముకోరు. ఇంకా Their God, fever, they are suffering for 5 days. You know, they are shedding tears. How they is not meeting. చూడండి, వాళ్ళ దేవుడట 5 దినాలుగా ఆయనకు జ్వరం ఉంది, ఏడుస్తున్నాను, కన్నీళ్ళు గారుస్తున్నాడు, ఆ దేవుడు స్వస్థపరచట్లేదంట అని అనుకుంటారు. Brothers and sisters, కనుక సోదరి సోదరులారా, yes, we are enjoying the blessings of God. మనము దేవుని ఆశీర్వాదాలను ఆనందిస్తున్నాం. Without the permission of God, no adversity will take place. దేవుని అనుమతి లేకుండా ఎలాంటి విపత్తు సంభవించదండి. What should be our prayer? కనుక మన ప్రార్థన ఏమై ఉండాలి? Lord, you allowed coronavirus. ఈ కరోనా వైరస్ ప్రభు మీరు We అనుమతించారు. don't want anybody to die. అంటే మేము ఎవరు చనిపోవాలని ఆశించట్లేదు. But the purpose for which you have sent the coronavirus may be fulfilled for thy glory and heal us. అయితే ప్రభు ఏ ఉద్దేశం చేత ఈ కరోనా వైరస్ ని మీరు పంపించారో నీ మహిమార్థమై దాన్ని మీరు నెరవేర్చండి, మమ్మల్ని స్వస్థపరచండి. The purpose for which you have sent that favor to me, the purpose may be fulfilled for thy glory, and then heal me, because you are a loving God. ఏ ఉద్దేశం కొరకైతే ఆ జ్వరాన్ని నాకు పంపించావో, అనుమతించావో, అది నీ మహిమార్థమై మీరు మరి నెరవేర్చండి, నన్ను స్వస్థపరచండి. అని చేత మీరు ప్రేమగల దేవుడు గనుక. Like the Laodicean church, today there is no vigor, there is no passion to preach the gospel, the fulfillment of Matthew 24:14. See, that's why God is allowing all these things. We have to examine our lives. చూడండి, లవోదికీయ సంఘం వలె స్వార్థ ప్రకటించడం కొరకైన ఆసక్తి కానీ అలాంటి మంట మనలో లేదు గనక మరి మత్తయి సువార్త 24:14 అనేది నెరవేర్చబడలేకపోతుంది. కనుక మన జీవితాలు మనం పరీక్షించుకోవాలి. How is your witnessing life? నీవు సాక్ష్యం ఇచ్చే నీ జీవితం ఎలాగుంది? Before participating in the table, ఈ బలలో పాలు పొందేదాని మునుపుగా we are living in the Laodicean days. మనము లవోదికీయ దినాల్లో జీవిస్తున్నాం. God has already exhorted your passion to preach the gospel will go down. దేవుడు ఇంతకు మునుపుగానే హెచ్చరించాడు ఏంటంటే స్వార్థ ప్రకటించట్లో నీకున్నటువంటి ఆసక్తి తగ్గిపోతుంది. And the second thing is తర్వాత రెండోది their values. వారి యొక్క విలువలు. See, whatever is not valuable, they are telling valuable. Whatever is valuable, they are telling it is not valuable. చూడండి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏమంటున్నారంటే విలువ లేని వాటికి విలువ ఉందని చెప్తున్నారు, విలువ కలిగినటువంటి వాటిని విలువ లేదంటున్నారు. They are boasting that they are so rich. Actually, in the sight of God, they are so poor. వారు ధనవంతులమని అతిశయిస్తున్నారు కానీ నిజానికి దేవుని దృష్టిలో ఎంత దరిద్రులై ఉన్నారు. See, God's assessment is totally different. చూడండి, దేవుని అంచనా సంపూర్ణంగా వేరుగా ఉంటుందండి. When you read the letter to Smyrna and letter to Laodicea, ఈ స్ముర్నాకు రాసిన సంఘాన్ని కానీ తర్వాత లవోదికీయ సంఘాన్ని, ఈ రెండింటిని గమనిస్తే Smyrna church is actually poor. ఈ స్ముర్న అనే సంఘము నిజానికి ఎంతో దరిద్రతలో పేద స్థలంలో స్థితిలో Because ఉంది. those Jewish people are persecuted, their property is looted by the Orthodox Jews and also Romans, because they accepted Christ
during after year 100. చూడండి యేసుప్రభువారి తర్వాత 100 సంవత్సరాల తర్వాత ఈ యూదులైనటువంటి వారు యేసుప్రభువారు నమ్మకం చారణం చేత నిష్ట కలిగినటువంటి మిగతా యూదులు కానీ ఈ రోమీయులు వీరందరూ కూడా వీరి ఆస్తిని వారి కైవసం చేసుకుంటూ వచ్చారు. వారి యొక్క ఆస్తిపాస్తులన్నింటినీ వారు It లాగేసుకున్నారు. is a poor church. కనుక ఎంతో పేదరికం But వచ్చేసింది. what God is telling, అదే ప్రభు ఏమంటాడు, God is calling the poor church Smyrna church rich. God is calling the rich church Laodicean church as poor. చూడండి గమనించండి, ఎంతో పేద స్థితిలో ఉన్నటువంటి స్మరణ సంఘాన్ని ప్రభువు నువ్వు ధనవంతుడు అంటాడు. అయితే ధనవంతులం అనుకుంటున్నటువంటి లవదీక సంఘాన్ని నువ్వు దౌర్భాగ్యుడవు దరిద్రుడు అంటాడు. Yes, God's assessment is totally different. గనక దేవుని అంచనా సంపూర్ణంగా వేరుగా If ఉంటుందండి. you read Hebrews 11th chapter, మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం so చదివితే many heroes of faith are there. అక్కడ చాలా మంది విశ్వాస వీరులు ఉన్నారు. We can read about Abel, we can read about Abraham, Isaac and all these people. మనము హేబేలు, అబ్రహాము, ఇస్సాకు ఇలాంటి వాళ్ళ గురించి చదువుతాం అక్కడ. Mentioning their faith, what the Lord has quoted, none of us will quote. చూడండి ఆ వారి విశ్వాసాన్ని గురించి ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఏ అంశాన్ని ప్రభు మాట్లాడాడో ఆ విషయాన్ని గురించి మనం ఎవరు మాట్లాడారు. Because the way we diagnose people is totally different from the way how God diagnoses. ఎంచేతంటే ఒక విషయాన్ని ప్రభు ఎలాగ విశ్లేషిస్తాడో మనం దాన్ని ఎలాగ విశ్లేషిస్తామనే సంపూర్ణంగా వ్యత్యాసంగా ఉంటుందండి. These people at Laodicea, they are measuring their standards with human standards. చూడండి ఈ లవదీక్యాలో ఉన్నటువంటి ఈ ప్రజలు వారు ఆ విలువలను వారు మానవ సంబంధమైనటువంటి ఆ స్థాయిలో కొలుస్తూ They వచ్చారు. are seeing their buildings. వారి యొక్క బంగ్లాలను Oh, they are చూసుకుంటున్నారు, seeing their speakers. వారి యొక్క బోధకులను They are so చూసుకుంటున్నారు, proud of their ministry. వారి పరిచయ గురించి ఎంతో అతిశయిస్తున్నారు. And even today, చూడండి నేటి దినాన కూడా among the speakers, how many celebrities are there? బోధకుల మధ్యలో కూడా ప్రఖ్యాతిగాంచినటువంటి విఐపీలు ఉన్నారు. Celebrities. అంటే గొప్ప వాళ్ళు అనుకోవచ్చు. I went to one dermatologist. ఒక మరి శరీర సంబంధమైనటువంటి Skin. వ్యాధి ఈ వైద్యుడి దగ్గరికి వెళ్ళాను. And he is a cosmetologist also. చర్మానికి సంబంధించిన ఆయన మరి ఈ యొక్క చర్మాన్ని తెల్లది నల్లగా నల్ల తెల్లగా చేయగలడు. కాస్మెటాలజిస్ట్ అంటారు. I asked, he is a Christian. నేను ఆయన అడిగాను, క్రైస్తవుడు. And he was telling, ఆయన అన్నాడు, regularly every week 4 or 5 pastors will come to me for their appearance, ఆ, for their makeup. ప్రతి Yeah, he said it. ఆయన ఏం చెప్పాడంటే ప్రతి వారము 4-5 పాస్టర్లు వస్తారండి మా దగ్గరికి వచ్చి వారి మేకప్ వేసుకోవటానికి ముఖం బాగా గడ్డబడ్డానికి వస్తారట. Brothers and sisters, సోదరులారా, yes, from what standards we are seeing our spirituality? ఈ చూడండి మన యొక్క ఆత్మీయతను ఏ స్థాయిలో మనం చూస్తా God ఉంటున్నాం, is ఏ saying, విలువలతో. you are wretched, you are poor. ప్రభు అంటున్నాడు, నువ్వు దిక్కుమాలిన వాడవును దరిద్రుడు You అంటున్నాడు. are craving for reputation and popularity. మీరు పేరు ప్రఖ్యాత గురించి తాపత్రయపడుతున్నారు. They thought that they are the wealthiest church. వీరు అనుకుంటున్నారు అందరికంటే ధనవంతమైన సంఘం We are అనుకుంటున్నారు. the most powerful church. We are most the perfect church. శక్తివంతమైనటువంటి సంఘం మాదే, పరిపూర్ణమైన సంఘం మాదే అనుకున్నారు వాళ్ళు. Oh, brothers and sisters. సోదరులారా, That's why he is advising them. అందుకనే ఆయన వాళ్ళకి ఆలోచన చెప్తున్నాడు. That is not important. అది ప్రాముఖ్యం కాదు. You have to purchase from me gold tried by fire, speaks of persecutions by Peter. చూడండి ఆయన ఏం చెప్తాడంటే పుట్టము వేయబడినటువంటి బంగారం నా యుద్ధ మీరు కొనాలంటే పేతురు చెప్పిన దాని ప్రకారంగా శ్రమల మధ్యలో నుండి వచ్చిన విశ్వాసం మీకు కావాలంటాడు. Yeah, the first century believers are like that. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి విశ్వాసులు అలా ఉన్నారు. Paul and Peter are not celebrities. Wherever they went, they were beaten, they were imprisoned. చూడండి పౌలు పేతురు మనం గమనించినట్లయితే వాళ్ళు ఏదో కీర్తి గడించినటువంటి వాళ్ళు కాదండి. వారు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎక్కడ వెళ్ళినా దెబ్బలు, హింసలు. What about our vigor? మన ఆసక్తి విషయం ఏంటి? And secondly, what about our values? రెండవది మన విలువల విషయం Are ఏంటి? we seeing the things from world point of view or from heaven's point of view? మనము విషయాలను చూస్తూ ఉంటున్నప్పుడు లౌకిక దృక్పథంతో చూస్తున్నామా లేక పరలోకపు చూపుతో And చూస్తున్నామా? the third thing is మూడవ సంగతి about our vision. మన దృష్టి విషయం. In 18th verse, 18వ వచనములో God is telling you are blind. ప్రభు అంటాడు నువ్వు గ్రుడ్డి వాడవు. In other words, అంటే వేరొక they మాటలో could not see the reality. Blind man cannot see the reality. అంటే వాస్తవికమైన సంగతులు చూడలేకపోతున్నారంటే ఒక గుడివాడు నిజమైన వాటిని చూడలేడు. They are living in fool's paradise, we can tell. వేరొక మాటల్లో చెప్పాలంటే వాళ్ళేదో పరదేశంలో ఉన్నాము అని అనుకుంటున్నారు. See, they are feeling proud of that church in which Christ is not there. చూడండి Is it వాళ్ళు not true? చూడండి వీరు ఎలాంటి సంఘాన్ని గురించి అతిశయిస్తున్నారంటే
యేసు ప్రభువు వారు ఏ సంఘంలో లేడో దాని గురించి In అతిశయిస్తున్నారు. their church, Christ is not there outside the door. చూడండి, వీరి సంఘంలో క్రీస్తు ప్రభువు వారు లేడు, ఆయన తలుపు వెలుపల ఉన్నాడు. And by seeing the church, what they are telling, we are rich and we are having everything. అయితే We need nothing. ఈ సంఘాన్ని చూసుకుని వాళ్ళు అంటారు, మేము ధనవంతులము, మాకు ఏది కొదవలేదు, అన్నీ ఉన్నాయంట. And it is a proud church which is going to be rejected very shortly by seeing that they are so, glorying. చూడండి, ఎంతో గర్వంతో ఉన్నటువంటి సంఘము దాన్ని చూసి ప్రభు వారిని నిరాకరిస్తాడు, అయినా కూడా వాళ్ళు ఎంతో అతిశయిస్తున్నారు. When a believer is not growing in the Lord, చూడండి, ఓ విశ్వాసి ప్రభు నందు ఎదగలేనప్పుడు his spiritual vision will be affected. తన ఆత్మ సంబంధమైనటువంటి దృష్టి కోల్పోతాడు. Our diet will control not only our physical vision, our spiritual vision also. For the spiritual vision, the spiritual diet is there. చూడండి, మనం ఏమి తింటాం అనేటువంటి దాన్ని ఆధారం చేసుకొని మన భౌతికమైన దృష్టి ఉంటుంది, అలాగే ఆత్మీయంగా మనం ఏం తీసుకుంటామనే దాని మీదే ఆత్మీయమైనటువంటి చూపు ఆధారపడి ఉంటుందండి. They are blind. వీరు గుడ్డివారుగా They ఉన్నారు, are not able to see their own condition. వారి సొంత స్థితిని చూడలేకపోతున్నారు. Though they are poor, they are telling that we are rich. వీరు దరిద్రులైన కూడా మేము ధనవంతులు అంటున్నారు. And they could not see where the Lord is. When the Lord is outside the door, our church is so prosperous, they are telling. చూడండి, వాళ్ళు ప్రభు ఎక్కడున్నారో చూడలేకపోతున్నారు, ప్రభు తలుపు వెలుపల ఉంటే వీళ్ళు అంటున్నారు, మేము ధన సమృద్ధి చేసుకుని They are not able to see the open doors. అంటే తెరవబడినటువంటి తలుపులు వాళ్ళు చూడలేకపోతున్నారు. Oh, they are lukewarm. వారు నులివెచ్చనగా ఉన్నారు. So, brothers and sisters, కనుక సోదరి సోదరులారా, that's why the Lord is telling, గనుకే ప్రభు అంటాడు, yes, you purchase the eye salve. మీరు నా యొద్ద కంటికి కాటుకను Eye కొనుక్కునుడి. is a very sensitive organ. కన్ను అనేది చాలా సున్నితమైనటువంటి అవయవం. Our heavenly physician only can operate it. మన పరలోకపు వైద్యుడు మాత్రమే దాన్ని ఆయన మరి దాని మీద పని చేయగలడు. What about your vision and my vision before participating in the table? ప్రభు బలలో మనం పాలు పొందే దానికి మునుపుగా నీ చూపు నా దృష్టి ఇలా What about ఉందండి. our vigor, our passion? మన యొక్క ఆసక్తి, మన యొక్క శ్రద్ధ ఎలాగుంది, What about our values? Are we satisfied by seeing the superficial things? మన విలువలు ఎలాగున్నాయి, ఈ బైక్ కనబడేటువంటి సంగతుల చేత సంతృప్తి చెందుతున్నామా, Or are we digging deep into the scripture? లేక లేఖనాల్లోనికి లోతుగా తవ్వి What వెళ్తున్నామా? about our vision? మన యొక్క దృష్టి విషయం What ఏంటి? is our relation with Lord Jesus Christ? యేసు ప్రభుతో మనకు ఉన్నటువంటి సంబంధం ఎలాగుంది, Is he with us or not? ఆయన మనతో ఉన్నాడా లేదా? Individually we have to examine. వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాలి. Finally, before I close, చివరిగా ముగించదాని the మునుపు fourth thing, నాలుగో సంగతి, their garments, their vesture. వారి వస్త్రములు. Actually, they are naked in the sight of God. నిజానికి దేవుని దృష్టికి వాళ్ళు దిగంబరులుగా ఉన్నారు. But what they are thinking? అయితే వీళ్ళేమంటారు, Oh, we are so fashionable. మేమెంతో మరి ఆడంబరంగా ఎంతో చక్కని వస్త్రాలు ధరించుకున్నామంటున్నారు. The woolen garments of Laodicea could not cover their nakedness before the Almighty God. చూడండి, సర్వశక్తి కలిగినటువంటి దేవుని కనుదృష్టి ఎదుట ఈ లవదికీయలో ఉన్నటువంటి ఉన్ని వస్త్రాలు వారి దిగంబరత్వాన్ని కప్పలేకపోయాయి. What the nakedness speaks of? ఈ దిగంబరత్వం అనే దేని గురించి In the very మాట్లాడుతుంది. first place, Adam said, I am naked when he disobeyed the word of God. చూడండి, మొదట మనం గమనిస్తాం, ఆదాము నేను దిగంబరుడినై ఉన్నానని ఎప్పుడన్నాడంటే దేవునికి అవిధేయత చూపించినప్పుడు. Yes, it is the nakedness speaks of the disobedience to the word of God. అంచేత దిగంబరత్వం అనేది దేవుని వాక్యానికి అవిధేయతను గురించి In మాట్లాడుతుంది. 2 Samuel 10:4, 2 సమూయేలు 14:4లో it speaks of the defeated position. ఓటమి పాలైన స్థితిని గురించి In Isaiah మాట్లాడుతుంది. chapter 20, first 4 verses, యెషయా గ్రంథం 20 అధ్యాయం మొదటి 4 that వచనాల్లో speaks of the humiliated position. అదెంతో సిగ్గుపరచబడినటువంటి స్థితిని గురించి మాట్లాడుతుంది. Disobeying God's word, defeated state. But what they are telling, no, we are prosperous. దేవుని వాక్యానికి అవిధేయత చూపించిన వారై ఓటమి పాలైన పరిస్థితుల వారు ఉండి మేము వర్ధిల్లుతున్నాము అంటున్నారు వాళ్ళు. Today are we like that? ఇది మనం అలా ఉన్నామా? Let us examine our lives in these 4 important areas. ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మన జీవితాన్ని We are పరీక్షించుకుందాం. living in the Laodicean churches. మనము లవదేకియా సంఘ యుగంలో జీవిస్తున్నాం. God is addressing the church, not only the church, the individual also. ప్రభు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు, అంతేకాదు వ్యక్తిగతంగా ఒక్కొక్కరితో కూడా మాట్లాడుతున్నాడు. He is asking today, ఆయన దినాన్ని అడుగుతున్నాడు, before participating in the table, బలలో పాలు పొందే దాని my మునుపుగా, son, my daughter, you are telling that you are the member of the church, you are the member of my body. నా కుమారుడా నా కుమార్తె సంఘంలో భాగమని, నా శరీరంలో ఒక అవయవమని You are చెప్తున్నావు. running after everything. What about running after the lost souls? నీవు అనేకమైన విషయాల వెంట పరిగెత్తుతున్నావు కానీ నశించిపోయేటువంటి ఆత్మల విషయం ఏంటి? What about your passion towards the lost people? నశించిపోతున్నటువంటి వారి పట్ల నీకున్నటువంటి ఆసక్తి విషయం ఏమైంది? Secondly, what about your values? రెండవదిగా నీ విలువల విషయం Are ఏంటి? you glorying in the worldly
progress? అంటే నువ్వు లోక సంబంధమైనటువంటి ప్రగతి సాధిస్తున్నావా, దాని గురించి అతిశయిస్తున్నావా? Oh, some of the people they will say, కొంతమంది అంటారు, oh, by God's grace ఒక 10 ఫ్లాట్స్ కొన్నాను బ్రదర్. దేవుని కృపను బట్టి 10 ఫ్లాట్లు కొన్నాను బ్రదర్ అంటారు. ఎంతో హంబుల్ గా చెప్పినట్టు లోపల సో మచ్ ప్రైడ్ విల్ బి దేర్. బయటికి ఎంతో దీనంగా చెప్పారంటే లోపల ఎంతో గర్వం ఉందని. గాడ్స్ గ్రేస్ బ్రదర్. తర్వాత అంటారు, బ్రదర్ అంతా దేవుని కృపే బ్రదర్ అంటారు. దేవుడి పని వదిలేసి అట్లా వెనకాల తిరిగావు, దేవుని పని వదిలేసి వీటన్నిటి వెనకాల పడి, and now you are telling it is God's grace, you have wasted all your time. అంటే ఇప్పుడు దేవుని కృప అంటావు అంటే సమయం అంతా పాడు చేసుకు వ్యర్థం We are చేసావు. wasting much of our time after the temporal things, not on the eternal thing. మన సమయం చాలా ఎక్కువగా తాత్కాలికమైనటువంటి వాటి విషయమే గడుపుతున్నాం కానీ నిత్యమైనటువంటి వాటి మీద మనం పెట్టుబడి పెట్టట్లేదు. What about our values? మన విలువల విషయం ఏంటి? And what about our vision? తర్వాత మన దృష్టి విషయం Are we ఏంటి? able to feel Lord Jesus Christ? యేసు ప్రభువారి యొక్క సన్నిధిని Are we స్పర్శించగలుగుతున్నామా? able to see him? ఆయన చూడగలుగుతున్నామా? Or when he is outside our house, outside our assembly, outside our life, are we feeling, oh, I am so nice? అయితే ఆయన మన సమాజం వెలుపలున్నా కూడా, మన ఇంటి వెలుపలున్నా, వ్యక్తిగతంగా నా జీవితం వెలుపలున్నా కూడా నేను చాలా బాగున్నాను అనే పరిస్థితిలో ఉన్నామా? What about your vesture, your garments? నీ వస్త్రాలు, నీ బట్టల విషయం ఏంటి? Are you happy with your costly garments, or are you having the garment of salvation and the robe of righteousness in your life? నీ జీవితంలో ఖరీదైనటువంటి వస్త్రాలు ఉన్నాయని సంతృప్తి ఉందా, లేక రక్షణ వస్త్రము నీతి అయినటువంటి పైబట్ట నీకుందా? But even now, అయితే ఇప్పుడు కూడా if you come to God, దేవుని యొద్దకు నువ్వు వస్తే, yes, if you turn to God and confess our state, ఆ ప్రభు దగ్గరికి నువ్వు వచ్చి నీ పరిస్థితిని I am not ఒప్పుకున్నట్లయితే, explaining, 3 words he is telling. నేను వివరించట్లేదు కానీ 3 మాటలు చెప్తాడు In ఆయన. 19th verse, 19వ I వచనంలో still love you. ఆయన అంటాడు, నేను ఇంకను నిన్ను The ప్రేమించుచున్నాను. proof of God loving us is chastening. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే దానికి రుజువు ఏంటంటే ఆయన మనల్ని Him శిక్షించటమే. that I love, I will chasten. Hebrews 12 chapter verses 5 and 6. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాల్లో నేను ప్రేమించు ప్రతి కుమారుని శిక్షిస్తానంటాడు As ఆయన. we are going through the chastening of the Lord that speaks of the love of God, if He won't love us, He will not chasten us, He will leave us. మన జీవితాల్లో మనం శిక్షకుండా వెళ్తున్నామంటే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు అని అర్థం. ఆయన మనల్ని శిక్షించట్లేదంటే ఆయన మనం In ప్రేమించట్లేదు. spite of such a fallen condition, God is telling in 19th verse, second part, చూడండి, అంత పతనమైన స్థితిలో ఉన్నా కూడా 19వ వచనం 2వ భాగంలో ప్రభు అంటాడు, repent of your condition. నీ పరిస్థితిని గురించి మారు మనసు Repent పొందుము. of your pride. నీ గర్వం విషయమే మారు మనసు I will పొందు. stir up inner fire in you. నీ లోపల అంతర్గతంగా మంట పుట్టిస్తాను. And in verse 20, 20వ వచనంలో again He is giving the invitation. ఆయన మరలా ఆహ్వానం He is పలుకుతున్నాడు. inviting the member of the church. ఆయన సంఘములో ఉన్నటువంటి ఆ వ్యక్తులను పిలుస్తూ Yes. Once again, allow me into your life. ఆయన అంటాడు, మరొకసారి నీ జీవితంలో నన్ను అనుమతించు. You don't be the king of your life. నీ జీవితానికి నీవే రాజుగా Give ఉండవద్దు. me some place. నాకు స్థానం Then ఇవ్వండి. I will come in. అప్పుడు నేను లోనికి వస్తాను. Though you are in a fallen state, once again I am willing to sup with you. నీవు పడిపోయినటువంటి స్థితిలో ఉన్నా కూడా మరొకసారి నేను కూర్చొని నీతో భోజనం చేస్తాను So, అంటాడు. brothers and sisters, గనుక సోదరి in the సోదరులారా, light of the letter written to the Laodicean church, let us examine our lives in these 4 important areas. లవోదికీయ సంఘానికి రాయబడినటువంటి ఈ యొక్క పత్రికను ఆధారం చేసుకొని ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలని జ్ఞాపకం చేసుకొని మన జీవితాన్ని Our పరీక్షించుకుందాం. vigor, మన ఆసక్తి, our values, మన విలువలు, our vision, మన దృష్టి, our vesture. మన వస్త్రాలు. May God help us. దేవుడు మనకు సహాయం చేయను గాక. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.